ఏంటి టైటిల్ ఇలా ఉంది అనుకున్నారు. వెయిట్, దీనికి ఒక కథ ఉంది. అది కూడా మన పక్క రాష్ట్రం తమిళనాడు సీఎం గురించి. ఆయన ఎంత పెద్ద స్టార్ అని అందరికీ తెలుసు కదా. కానీ ఇప్పుడు ఆయన సీఎం. అలాగే మొన్న రిలీజ్ అయిన జననాయకన్ సినిమా కూడా హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు రచ్చ గెలిచారు. ఇంట కూడా ఆల్మోస్ట్ గెలిచినట్టే. ఎందుకంటే విడాకుల పిటిషన్ ని వెనక్కి తీసుకొనుంది ఆయన భార్య సంగీత. అందుకే హ్యాపీ ఎండింగ్ అని విజయ్ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. తమిళ రాజకీయాలు, సినీ రంగంలో గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిన విజయ్ సంగీత విడాకుల వ్యవహారంలో అనూహ్యమైన మలుపు చోటు చేసుకుంది. ఎంతో కాలంగా చర్చకు దారితీసిన ఈ కేసులో తాజాగా సంగీత తన విడాకుల పిటిషన్ను వెనక్కి తీసుకోవడంతో ఒక్కసారిగా కొత్త చర్చ మొదలైంది. కేసు దాఖలైనప్పటి నుంచి ఎన్నో ఊహాగానాలు, రాజకీయ విమర్శలు, సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు సాగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంత హైప్ క్రియేట్ చేసిన కేసునే సంగీత ఉపసంహరించుకోవడంతో అసలు ఏం జరిగింది, ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 7న చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. సంగీత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరై ఇకపై విడాకుల కేసును కొనసాగించాలనుకోవడం లేదని కోర్టుకు తెలిపారు. అనంతరం ఆమె పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతి కోరగా కోర్టు దానిని అంగీకరించి కేసును ముగించింది. విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టి తమిళనాడు రాజకీయాల్లో తన ప్రభావాన్ని పెంచుకుంటున్న సమయంలోనే ఈ విడాకుల వ్యవహారం బయటకు రావడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కగజం రాజకీయంగా దూసుకువెళ్తున్న సమయంలో ఆయన వ్యక్తిగత జీవితం గురించి వచ్చిన వార్తలు కూడా రాజకీయ చర్చల్లోకి వచ్చాయి. సంగీత చెంగల్పట్టు కోర్టులో వివాహబంధం రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసినట్లు 2026 ఫిబ్రవరిలో వార్తలు వెలువడ్డాయి. పిటిషన్లో విజయ్పై వివాహేతర సంబంధానికి సంబంధించిన ఆరోపణలు ఉన్నట్లు పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఈ కేసు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో మాత్రం మరో కథనం విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. నటి త్రిషతో విజయ్కు ఉన్న సాన్నిహిత్యమే సంగీత విడాకుల నిర్ణయానికి కారణమని పలువురు ప్రచారం చేశారు. అయితే ఈ ప్రచారాన్ని వాస్తవంగా నిర్ధారించే అధికారిక ఆధారం బయటకు రాలేదు. అయినప్పటికీ సోషల్ మీడియా చర్చల్లో మాత్రం త్రిష పేరు పదే పదే ప్రస్తావనకు రావడం పరిస్థితిని మరింత వేడెక్కించింది. విజయ్, త్రిష కలిసి గతంలో సినిమాల్లో నటించారు. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఆ పరిచయాన్ని ఆధారంగా చేసుకుని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఊహాగానాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. విజయ్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో త్రిష కనిపించడం, మరోవైపు సంగీత కొన్ని సందర్భాల్లో కనిపించకపోవడం వంటి అంశాలను నెటిజన్లు తమకు నచ్చిన విధంగా విశ్లేషించారు. ఈ క్రమంలోనే విజయ్, సంగీత మధ్య దూరం పెరిగిందనే ప్రచారం మరింత బలపడింది. సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వ్యవహారం సోషల్ మీడియా గాసిప్ స్థాయిని దాటి నేరుగా న్యాయస్థానం వరకు వెళ్లింది. చెంగల్పట్టు జిల్లా కోర్టులో దాఖలైన ఈ పిటిషన్ అనంతరం కేసు కుటుంబ న్యాయస్థానానికి వెళ్లింది. మొదట ఏప్రిల్లో విచారణ జరగాల్సి ఉండగా ఆ తర్వాత పలు కారణాలతో విచారణ వాయిదా పడుతూ వచ్చింది. ఏప్రిల్లో జరిగిన విచారణకు విజయ్, సంగీత ఇద్దరూ హాజరు కాకపోవడంతో కోర్టు తదుపరి విచారణను జూన్ 15కు వాయిదా వేసింది. ఆ తరువాత జూన్ విచారణలో కూడా ఈ కేసు వెంటనే తుది దశకు వెళ్లకుండా ఆగస్టు 7కి వాయిదా పడింది. ఇలా నెలల తరబడి కొనసాగిన ఈ కేసు చివరకు ఆగస్టు 7న అనూహ్యంగా ముగిసింది. అందరూ కేసు నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తుందని భావిస్తున్న సమయంలో సంగీత తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అసలు ట్విస్ట్ గా మారింది. తాను ఇకపై విడాకుల కేసును కొనసాగించాలనుకోవడం లేదని ఆమె కోర్టుకు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైన సంగీత నుంచి ఈ నిర్ణయం రావడంతో కోర్టు ఆమెను ప్రశ్నించినట్లు తాజా రిపోర్టులు పేర్కొన్నాయి. ఆ తరువాత ఆమె పిటిషన్ను ఉపసంహరించుకోవడానికి కోర్టు అనుమతించింది. దీంతో ఈ విడాకుల కేసు ప్రస్తుతానికి ముగిసింది. విజయ్ విడాకుల వ్యవహారాన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు జరిగాయని ఆయన అభిమానులు, మద్దతుదారులు ఆరోపించారు. మరోవైపు ప్రతిపక్ష వర్గాలు మాత్రం విజయ్ వ్యక్తిగత జీవితంపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఒక కుటుంబానికి సంబంధించిన న్యాయపరమైన వ్యవహారం క్రమంగా రాజకీయ చర్చగా మారడం కూడా తమిళనాడులో అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇటీవల నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే నేత, మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసినట్లు ప్రచారంలోకి వచ్చిన వ్యాఖ్యలు కూడా వివాదానికి కారణమయ్యాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఈ వ్యవహారానికి మరింత హీట్ తీసుకొచ్చాయి. దీంతో విజయ్, త్రిష, సంగీత పేర్లు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఒకవైపు రాజకీయ వర్గాల్లో మాటల యుద్ధం కొనసాగుతుండగా మరోవైపు సోషల్ మీడియాలో అభిమానులు, నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అలాంటి సమయంలోనే సంగీత విడాకుల కేసును వెనక్కి తీసుకోవడంతో
ఈ పరిణామం మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అందరి మదిలో తిరుగుతున్న ప్రధాన ప్రశ్న ఇదే: సంగీత ఇంతకాలం కొనసాగించిన కేసును చివరి దశలో ఎందుకు ఉపసంహరించుకున్నారు అని. విజయ్ ప్రస్తుతం రాజకీయంగా కీలకమైన దశలో ఉన్నారు. ఆయన పార్టీ భవిష్యత్తు, రాజకీయ ప్రయాణం, నాయకుడిగా ఆయన ఇమేజ్, ప్రజల్లో ఆయనపై ఉన్న అభిప్రాయం ఇవన్నీ కీలకమైన అంశాలుగా మారాయి. ఇలాంటి సమయంలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కేసు కొనసాగితే అది రాజకీయంగా కూడా చర్చకు వస్తూనే ఉండేది. ఇప్పుడు కేసు ఉపసంహరించుకోవడంతో కనీసం ఈ న్యాయపరమైన అంశం నుంచి విజయ్ కు తాత్కాలికంగా ఊరట లభించినట్లే కనిపిస్తుంది. అయితే త్రిషాతో సంబంధాలపై వచ్చిన ప్రచారాలు, రాజకీయ విమర్శలు మాత్రం పూర్తిగా ఆగిపోతాయా అనేది చెప్పడం కష్టం.